సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ కాశ్మీర రాజగాథావళిలో ఈ రాజవంశ నవలల్లో 5వ నవలైన కవలలు 2వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. కథ మొదలు పెట్టే ముందు సంక్షిప్తంగా గత వారం చెప్పిన కథ చెప్తాను. పోతే చిన్న పొరపాటు జరిగింది. కవలలు మొదటి భాగంలో పొరపాటున సంధిమంతుడు సంధిమతి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అవి నిజానికి పోయిన నవల దానికి సంబంధించినవి. సంజీవకరణి నవలలోని నాయకునికి సంబంధించినవి. అది పొరపాటున జరిగింది, నన్ను క్షమించాలి. ఇక కథ విషయానికి వస్తే, ఇందులో శ్రేష్ఠి భార్య నాట్య సమర్పణ చేసింది, దేవికి నాట్య సేవ చేసింది. నాట్య సేవ చేసినప్పుడు అక్కడికి అనుకోకుండా మహారాజు రావడము, ఆయన కూడా తను అదే లగ్నానికి పూజ చేయవలసి ఉండటం చేత తను పురోహితుడిలాగా వేషం వేసుకుని ఆమెకు కావలసినవి అందిస్తూ తాను పూజ ముగించాడు. పొరపాటున తను కూడా నాట్యం సమర్పయామి అన్నాడు ఆమెతో పాటు. ఆ విషయానికి ఆమెకు కోపం వచ్చింది. ఇతనెవరు నా నాట్యం సమర్పించడానికి అనుకుంది. అతన్ని గమనించింది. ఇతను పూజారిలాగా లేడే అని కూడా అనుకుంది. సరే, ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇది జరిగిన కథ. తర్వాత ఏమైందో మనము కథలో తెలుసుకుందాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కథ మొదలుపెట్టన. ఇది కవలలు నవలలోని 2వ అధ్యాయం. రాజు తన ఏకాంత గృహంలో కూర్చుండెను. కన్నులు మూసుకున్నాడు. పక్కగా తిప్పిన ముఖమే కనిపించుతున్నది, కానీ ఎట్ట ఎదురుగా ఉన్న ముఖం కనిపించట్లేదు. ఎట్ట ఎదురుగా కనిపించు విగ్రహం నందలి మూర్తి కనిపించును, దీప్తి కనిపించును, ఆ మూర్తి యొక్క తత్వము భాషించును. అప్పుడు చూచేది ముఖరేఖలు కాదు, ముఖమునందలి దీప్తి, పాలమునందలి తేజస్సు, ఆత్మ పదార్థము కన్నుల్లో నుండి కనిపించును. ఇది ఎట్ట ఎదుటి చూపు అంటే దేవిని దర్శించుకుని, బాలా త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్న చూపు. పక్క చూపు వేరు, సగం ముఖం కనిపించును, కంటి పార్శ్వం కనిపించును. సీమంతం నుండి ముఖం మీదుగా పాలము వరకు రేఖవలే ఉండి అచ్చటి నుండి ముక్కు ప్రారంభించును. అది ముందరకు వచ్చి ముక్కు కిందకు దిగి పెదవులు 2 నొక్కులుగా భాషించి మరియు కిందికి వచ్చి చివుక్కు మేర్పడి కనిపించేది ఒక గీతగా కనిపించును. ఆ రేఖ యందు తీర్చిన తీర్పు చేత సంపెంగ వంటి నాసిక, బింబం వంటి అధరము, కోసిన రత్నం వంటి చిబుకము సౌందర్యమును భాషింపచేయును. ఈ పక్క చూపులో ప్రధానంగా కనిపించినది సౌందర్యం. ఎట్ట ఎదుటి చూపులోని దీప్తి ఉండదు, తేజస్సు ఉండదు, ఆత్మ పదార్థము ప్రత్యక్షమొకట ఉండదు. ఇది వట్టి సౌందర్యం. సౌందర్యం అనగా రేఖలను ఆశ్రయించి ఉంటున్నది. స్త్రీ ఒక త్రిభంగిగా నిల్చున్నది. వయ్యారం పోయినది, గమన విన్యాసము మధురముగా ఉన్నది. శరీరావయవముల పోహళింపు చారు నివేశరమణీయంగా ఉన్నది. ఇది అంతయు దేహాంచల రేఖారామణీయకం చేత సౌందర్యమును వెలార్చుచున్న విషయమే. స్త్రీ సౌందర్యము తత్శరీరాంచల నిరూపిత రామణీయకము. ఈ రేఖలు తీర్చుట పక్కవాటుగా తీర్చును. రేఖలు చాలనము చేత నేర్పడును, వర్ణభేదం చేత నేర్పడును. తెల్లని మబ్బు మీద ఉన్న చంద్రరేఖ కనపడి కనపడదు. నల్లని ఆకాశం నందున్న చంద్రరేఖ విస్పష్టంగా కనిపించును. ఆకాశంనకు చంద్రునకు కల వర్ణభేదము విభిన్నమై విస్పష్టమై చంద్రబింబాంత రేఖ చంద్రాకృతిని భాషింపచేయును. తెల్ల మబ్బు మీదనున్న చందమామ రేఖ విస్పష్టతను కలగనీయదు, కనుక మూర్తి సరిగా కట్టదు. మూర్తి కట్టుట అనగా తదంత రేఖ విస్పష్ట దర్శనం కలుగుట. ఒక వ్యక్తి యొక్క పార్శ్వం నందరి చూపేటువంటిది దాని సౌందర్యం అంతయు కనిపించును. అప్పుడు దాని సౌందర్యం భాషించినట్లగును. దేవి యొక్క ముఖము
తేజోమండలంగా ఉన్నది. ఆమె ముఖము సౌందర్య రాశిగా ఉన్నది. ఆ తేజస్సును రాజు తన ఎదలో నిండించుకొనలేకున్నాడు. ఈ సౌందర్యం దాని అంతటా అది రాజు యొక్క ఎడదలో నిండి ఉన్నది. ఆమె నా స్నేహితుని భార్య, సత్పురుషుని భార్య, భక్తురాలని ప్రసిద్ధిగన్న స్త్రీ. నేను పూర్వము పరస్త్రీ వాంఛన ఎరుగని వాడను. ఎందుకు ఈ సౌందర్య రేఖ నన్ను వెన్నాడుచున్నది? నేనేం పాపం చేసి తిని? ఈ కాశ్మీర రాజ్యమునకు నేను ధరాధిపతినైతిని. ఈ రాజ్యమును నేను అన్యాయంగా సంపాదించలేదు. ఈ రాజ్యము నా తండ్రి అయిన దుర్లభవర్ధునిది. నేను ఆయన కుమారుని నగుట చేత నాకు వచ్చినది. నా తల్లిని గురించి దుష్ప్రత కలదు. ఆమె బహు తపస్సు చేసి ఆ కళంకమును పాపికొన్నది. నా తండ్రి ఆమెను క్షమించినాడు. నా తల్లి తండ్రి బాలాదిత్య మహారాజు. తల్లి వైపు నుండి నా శరీరంలో గోనంద వంశ రక్తం ప్రవహించుచున్నది. మా తాతతో ఆ గోనంద వంశము అంతమైనది. నా తండ్రితో కర్కోటక వంశం ప్రారంభమైంది. యుధిష్ఠిర శకం ప్రారంభించి 3,370 ఏండ్లు దాటినది. నేను రాజునైనాను. అయ్యో, ఈ దాత్రిని ఎందరు మహానుభావులైన రాజులు పాలించినారు. 200-300 ఏండ్ల కిందనే కదా శ్రీ విక్రమార్క చక్రవర్తి ఎవని ఆస్థానమున వరాహమిహిర కాళిదాసాదులు రత్నకాంతులు వెదజల్లిరో ఆయన ఉజ్జయిని నగరం నుండి మ్లేచ్ఛులను నిర్మూలించి వేద ధర్మములను స్థాపించాడు. 100 ఏండ్ల కిందనే కదా శాలివాహన చక్రవర్తి శక నిర్మాత అయినాడు. అంతటి ధర్మాత్ములైన మహాప్రభువులు ఉదయించిన ఈ భారతదేశమున నేటికి దుర్లభ ప్రతాపాదిత్యుడని నేను పుట్టితిని. మాది కర్కోటక వంశం. ఈ కాశ్మీర్ దేశము అనాదిలో నాగదేశము, తత్పూర్వము సతీ తటాకము. ఈ నేలయందు సర్పరాజులు తమ మమకారం వదిలిపెట్టుకొనలేదు. కర్కోటక నాగుడు మా నాయనమ్మతో సంగమించనట. మా నాయన జన్మించను, అందుచేత మాది కర్కోటక వంశమయ్యను. అయ్యో, ఈ సర్పలక్షణము నాయందు పోలేదు. నేనెంత నియమవంతుడుగా ఉన్నను, రక్తం నందు నిహితములైన గుణములు పోవునా నేనేం చేయగలుగుదును? అయినను నా మనసులో ఇప్పుడున్నది ఒట్టి సౌందర్యాభిలాషయేనేమో, కామ ప్రవృత్తి కాదేమో. రాజులా అనుకుని మనసు నియమం చేసుకుని తత్సౌందర్య రేఖలను కనులు మూయగా కనిపించడి వాన్ని కనులు మూయకుండా ఉండి పరిహసించుచు చిన్ని కొలువు సాడికి పోయాను. అచ్చట బ్రాహ్మణులందరూ సమావిష్టులై ఉండిరి. అందరనగా ఎందరో లేరు. పురోహితుడు, 4 కార్తాంతికులను, 4 యాజ్ఞికులను మాత్రమే వారు. రాజు నిన్న ఉదయం చేసిన దేవి దర్శనం గురించి అది నిస్సందేహంగా ఫలింపగలదని పలకజొచ్చిరి. రాజును ప్రశంసింపనారంభించిరి. రాజు చాలాసేపు అథోముఖుడై ఉండి చివరికి ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తములారా, నిన్నటి నా దేవీ పూజ తిన్నగా సాగిందని నాకు నమ్మకం లేదు. ఆ దేవాలయము జలౌకస శ్రేష్ఠిది. ఎరుగుదురు కదా, జలౌకసుడు గొప్ప దాత, సత్పురుషుడు, మహాధనవంతుడు. బాలాదేవి సర్వభోగములు అనుభవించుచున్నదనగా, ఆమె రాజ్యం చేయుచున్నదనగా, ఆమె భక్తులకు వరములు ఇచ్చుచున్నదనగా జలౌకసుని ఔదార్యం వల్ల. అతడు రాజు వంటివాడు. అతనికి సౌధములున్నవి, అంతఃపురం ఉన్నది. అతని భోగములు రాజభోగముల కన్నా మించినవేమో. అతని భార్య నాట్యశాస్త్రవేత్రి. ఆమె శుక్రవారం దేవి ఎదుట నాట్యం చేయును. ఆ సమయంలో దేవాయతనమున పరులు ప్రవేశింపరాదని మేమే పూర్వం ఆజ్ఞ ఇచ్చితిమి, మరచిపోయితిమి. మీరు పెట్టిన లగ్నము నిన్న పొద్దున. పురోహితుడు వేదాంగవేత్త. అతడు నా చేత పూజ చేయించలేదు. వేళ మించిపోవునని పూజారిని బయట ఉంచి నేను అతని వేషంతో లోనికి పోయి జలౌకసుని భార్యతో పాటు దేవతోపాసనములు చేసి తిని. నేను సంకల్పం చేయలేదు. నా నిన్నటి పూజ ఇట్లయింది. దాని ఫలితం ఏమగునో నాకు తెలియదు అంటే బ్రాహ్మణులు అన్నారు, వేళ మించకుండా దేవీ పూజ జరిగింది. ఎట్లు జరిగిన ఏమీ ఇందులో దోషం లేదు. నిస్సందేహంగా ఫలప్రాప్తి కలుగును. కానీ దేవి దర్శనానంతరం సంతర్పణం చేయవలేను.
1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణం చేయవలేను, 4000 మంది తదితర కులస్తులకు చేయవలేను అన్నారు. సరే, తర్వాత 3వ దినమున రాజుగారి ఇంట 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణం జరిగాను. ఆ మరునాడు 18 వర్ణముల వారికి సంతర్పణ జరిగాను. తర్వాత 4 దినములకు రాజు నగరంలోని పెద్ద పెద్ద అధికారులకు, మంత్రులకు, మహాశ్రేష్ఠులకు విందు సల్పెను. ఆ విందునకు జలౌకస శ్రేష్ఠి రాలేదు. అదేదో పని ఉండి గ్రామాంతరమునకు పోయినట. అతడు 10 దినముల తర్వాత వచ్చెను. రాజు శ్రేష్ఠికి వార్త పెట్టెను. శ్రేష్ఠి వచ్చాడు. రాజు జరిగిన సంతర్పణల గురించి చెప్పి శ్రేష్ఠిని ఒక దినమున రాచనగరమున విందవగుమని అడిగాను. ఒకనాడు నిర్ణయింపబడింది. రాజు కూడా సంతోషించాడు. ఇతడు దేవీ భక్తుడు, పరమోదారుడు, రాజ్యం నాకు మేలు చేయువాడు, పూర్వము సాయపడినవాడు. అతనికి ఆతిథ్యం ఇచ్చుట అనగా ప్రత్యుపకారం చేయుట వంటిది అని రాజు భావించాడు. ఆనాటి రాత్రి ప్రతాపాదిత్యుడు జలౌకస శ్రేష్ఠికి నేర్పవలసిన ఆతిథ్య స్వరూపమును గురించి ఆలోచించుచుండగా రాజునకు ఇలా తోచింది, జలౌకసుని మీద నేను ఇంత ఆదరం చూపుట నిజంగా నాలో ఉన్న ఔదార్యమేనా, నాలోని కృతజ్ఞతేనా, మరి ఏమైనా కారణం ఉన్నదా? ఈ రూపంగా అతన్ని నా యందు అధిక సౌహార్దం కలవాణిగా చేసుకుంటాక, అతనింటికి పోవలేనని, అతని భార్యను మరలా చూడవలేనని లోనున్న జీవుడు బాధపడుచు ఈ ఔదార్యంను ప్రదర్శింపచేయుచుండెనా? అతని భార్యను చూచుటకి ప్రయత్నం ఎందులకు? మరలా ఒక శుక్రవారం నాడు రహస్యంగా పోయి పూజారి వేషము కట్టవచ్చు. అది తేలికైన పని. మొన్న ఆమె నా వంకనే చూడలేదు. చూసి మాత్రమేం ప్రయోజనం ఉండును? ఆమె మహాభక్తురాలు. దేవి విగ్రహంను తప్ప కన్నెత్తి మరి ఒకరి వంక చూడదు. చూచినను మనశ్చలించే లక్షణం ఆమె ఎందు ఉన్నట్టు లేదు. ఇంతకు నన్ను ఆమె చూచుట ఎందులకు? ఈ ఊహ ఎందులకు సాగుచున్నట్టు? సి అని మనసు మరలించుకొని జలౌకసునకు ఆతిథ్యం రెట్టింపు సమృద్ధిగా చేయుటకు, అతడు వచ్చినప్పుడు పండుకుంట గది, అతనికి కావలసిన ఆహార పదార్థములు, అతని కన్సన్న మెలుగుటకు 25 మంది సేవకులు, 1000 విషయములు భావించి నిర్ణయించుకుని మర్నాడు తత్తధికారులను నియమించెను. ఇలాగా రాజు తనను తాను విమర్శించుకుంటున్నాడు. నిజంగా స్నేహభావంతోనే జలౌకసుని పిలిచినానా, లేకపోతే మనసు అట్టడుగున ఏదన్నా కోరిక ఉందా అని అనుకున్నాడు. సరే, నిర్ణీతమైన దినమున ఏ రోజైతే విందు అనుకున్నాడో ఆనాడు జలౌకసుడు వచ్చాడు. రాజు జలౌకసునికి ఇచ్చిన స్వాగతము మరి ఒక రాజునకు ఇచ్చినటువంటిది. అతని పరిచారకులు అడుగులకు మడుగులొత్తారు, రాజభోగములన్నీ నెరిపారు. అతని ఎదుట నృత్యములు చేశారు, మధురమైన సంగీతములను వినిపించారు. అతనికి సంధ్యావందనము, జపము, తపము, ధ్యానము మొదలైన వాని అన్నిటికీ ఎంతయో శ్రద్ధతో సమకూర్చారు. ఇదంతయు జలౌకసునకు అబ్బరం కొల్పవలేను. అతడు ఆ భోగంలో ఎందు అబ్బురు పడలేదు. ఆ భోగంలో అతనికి కొత్తవి కావు. రాజు తనకిటి భోగములు నేర్పించుచున్నాడని అబ్బురు పడవలేను. అతడు ఆ అబ్బరంను కూడా పొందినట్లేదు. అంతయు అతనికి సహజంగా ఉన్నట్టే ఉన్నది. ఆ రాత్రి అంతా గడిచెను. రాజు మర్నాటి పొద్దున జలౌకసుని చూచుటకు వెళ్ళాను. జలౌకసుడు రాజును గౌరవించను. రాజు అతన్ని పరామర్శించను. రాజు మాట సామెతగా ఇట్లనెను, అంతయు సుఖంగా ఉన్నదా అని. దానికి జలౌకసుడు ఇలా అన్నాడు, తమరి అనుగ్రహం వలన సర్వము సుసంపన్నంగా ఉంది. పొద్దుట లేచినంతనే నా కన్నులే కొంచెం మసగ్గా ఉన్నట్టుంది. ఇచ్చటి దీపములన్నీ తైలములతో వెలిగింపబడినవి, కాచగోళములతో కప్పబడి ఉన్నను. వాటిలో నుండి మనకు కనిపించని సన్నని పొగ వెడల్చునే ఉండను. ఆ పొగ కన్నుల్లోకి పోయినట్లుండెను. అలవాటు లేక కన్నులకు కొంచెం వేడి చేసినట్లున్నది. తమరి క్షేమము ప్రజాక్షేమం, తమరి క్షేమము దేశక్షేమం, తమరి ప్రజాజీవనులు, తమరి ఆజ్ఞ దేశం యొక్క దిశల యొక్క చివరి వరకు ఎదురులేంది. మా జీవితములన్నీ తమరి దయాధీనములు, తమరి దేవతాంశ సంభూతులు.
మా సంపదలు భగవత్కృపా విధేయములు. నా యందు తమరిట్టి అనురాగమును ప్రదర్శించుట నా ఉపాసించు దేవతకు నా యందు కరుణ కలుగుట. ఇలా అన్నాడు. అంతా బాగానే ఉంది, కానీ కొంచెము ఆ దీపాల పొగ ఒకటి కొద్దిగా అనిపించింది అన్నాడు ఆ శ్రేష్ఠి. అంటే ఆ కాలంలో విద్యుత్ దీపాలు లేవు కదా, మామూలు తైల దీపంలే. అదొకటి. వాటి మీద కాచగోళములు ఉంటే ఈ లాంతరకు ఉంటాయి కదండి, గాజు ఇవి అలాంటివి ఉంటాయన్నమాట. దీపం వెలిగించి దాని మీద అవి పెడతారు. సరే, రాజు జలౌకసుని రాజభవనంలందు 2 నాళ్ళు నిలిపాను. ఆ రాజు యొక్క ఆధారం ఎంతది అని చెప్పుటకు వీల్లేకపోయినా. చివరికి జలౌకసుడు ఇలా అనుకున్నాడు, రాజును మళ్ళా నా ఇంటికి విందుకు పిలవకపోతే నేను కృతజ్ఞుడనగుదును, ఇంతటి ఆదరణకు నేను అర్హుడను అన్న అహంకారం వెలార్చిన వాడనగుదును, ఈ ఆధారం యొక్క లోతు తెలియని అగ్నుడనగుదును, ఇంతటి భోగం నాకు సహజము, ఇది నాకు గొప్ప కాదు అన్న తిరస్కారం నా బుద్ధి యందు భాషించినట్లగును, ఇప్పుడే పిలిచించో అది తొందరపడినట్లగును, సహజమైంది కాక తాత్కాలికోద్రేకంతో చేసిన పనిగా తోచవచ్చును అనుకుని రాజు వద్ద సెలవు తీసుకుని జలౌకసుడు వెళ్ళిపోయాడు. రాజును కూడా పిలవాలి తన ఇంటికి అని మనసులో ఒక ఉద్దేశం ఏర్పరచుకున్నాడు. కానీ వెంటనే పిలవకూడదు, కొంతకాలం పోయినా పిలవాలి అని. అతడు వెళ్ళిన తర్వాత రాజు ఇలా అనుకున్నాడు, అతడు మళ్ళా నన్ను తన ఇంటికి విందుకు పిలవలేదు, బతికి తినే రాననుట బాగుండదు, వెళ్ళినచో లీలగా ఉన్న ఆ కామభావమును అనుసరించినట్లగును భగవంతుడు రక్షించినాడు. నా రాజభవనంలోని దీపంల నుండి వెలారిన పొగ అతని కన్నుల్లోని పోయినా అతని ఇంట్లో దీపములు లేవా? దీపములు తీసివేసి చీకట్లో నిద్దుంతురా? రాజును నాతోనైనా వెందీకి చెప్పినే, అది నన్ను అవమానించినట్లు అవును కదా. ఆ మనిషిని చూచించో పరులను అవమానించడం అన్నది ఎట్లుండో అతడు ఎరుగనట్లుండను. అమాయకంగా అన్నాడు, ఆ అనుభవంను ఓర్చుకొని లేక అన్నాడు. మరియు ఇట్టి దీపములు తీసివేయగల శక్తి రాజులు తలుచుకుంచో ఎందుకు ఉండదు అన్న సదభిప్రాయంతో అన్నాడు. అతని వినయమే విలక్షణంగా ఉండెను. తాను మహాభోగి, అది అతనికి సహజమే కానీ తెచ్చిపెట్టుకున్నది కాదు. దాని విషయం అతనికి పర్ల యొక్క మనసునందు వలె కిందకో పైకో మొగ్గుట అన్నది ఉండదు. అతడు మహాధనవంతుడు, అతనికి ఎంత ధనం ఉన్నదో అతనికే తెలియదు. బాలా త్రిపుర సుందరీదేవి విగ్రహం ఒడల కొన్ని లక్షల బంగారంను రాళ్ళను కలవు. అంత సొమ్ము దానం చేసిన వాడి సంపద ఎంత? అతని ఇంటికి పోయి చూడవలేను. దీపములు తైలంతో కాక దేంతో వెలిగింతురు? చూడనక్కర్లేదులే, పూట తప్పింది అని అనుకున్నాడు రాజు. ఆయన ఎలాగూ పిలవలేదు కాబట్టి పోయే పని తప్పింది. కానీ అక్కడ దీపములు పొగ రాకుండా ఎలా ఉంటాయి, ఎలా వెలిగిస్తున్నారు అని అనుకున్నాడు. ఇక్కడ జలౌకస శ్రేష్ఠి గురించి రచయిత చెప్తున్నాడనమాట. అతను ఎవరు, ఏం కథ, జలౌకస శ్రేష్ఠి కథ వస్తుంది ఇక్కడ. జలౌకస శ్రేష్ఠి రౌహితక దేశం వాడు. అది కాశ్మీరపు తెల్లల ఎందలి ఒక ప్రాంతం. అతడు శ్రీనగరం వచ్చి 10 ఏండ్లయింది. అతని వివాహము శ్రీనగరం నందే అయ్యాను. ఇప్పుడు కూడా రోహ్తక్ అనే ఒక ప్రదేశం ఉంది, చండీగఢ్ నుంచి జమ్మూకు పోయే దారి మధ్యలో వస్తుంది, జమ్మూ కాశ్మీర్కి పోయే దారి మధ్యలో, అదే అయి ఉండవచ్చు. అక్కడ అతని వివాహము శ్రీనగరం నందే అయ్యింది. ఆనాడు భారతదేశం తదితర రాజ్యములు ఎందెట్లో కాశ్మీర్ రాజ్యం నందు కూడా హిందూ బౌద్ధ మతములు రెండును సహజీవనం చేయుచుండేవి. మహారాజులను మహాధనవంతులను ఇటు శివాలయములు నిర్మింపింతురు, విష్ణు ఆలయమును నిర్మింపింతురు, అటు బౌద్ధ విహారములను కట్టింతురు. శివాలయములు విష్ణు ఆలయములు వేదశాస్త్ర అధ్యయనములకు పాఠశాలల వలె ఉండేటివి. పండితులకు విద్యార్థులకు దేవుని సొమ్ముతోడనే భోజనములు పెట్టేవారు. అప్పుడు విడిగా గురుకులములు అనేవి ఉండేవి కాదు. ఆ గుడులనే విద్యాలయాలుగా కూడా భావించేవారు, పాఠశాలలుగా చేసేవారు. పండితులకు విద్యార్థులకు దేవుని సొమ్ముతోనే భోజనములు పెట్టేవారు, పండితులకు వేతనములు ఇచ్చేవారు. ఈ ఆలయంలో చాలా వరకు వైద్యాలయములు, అవి
స్కూల్స్ కాకోకుండా హాస్పిటల్స్గా కూడా వాడుకునేవారు అన్నమాట. స్వామి సొమ్ముతోడనే గొప్ప గొప్ప ఆయుర్వేద ఔషధములను సిద్ధం చేసి ఉచితంగా ప్రజలకు ఇచ్చేవారు. పండితుల వేతనములు కానీ ఔషధములు సిద్ధం చేయటం కానీ ధనమును రాజులు ఇచ్చేవారు. ఉదారులైన ధనవంతులు ఇచ్చేవారు. అది కాక తపస్సు చేసుకొంటకు బౌద్ధ విహారములను కూడా నిర్మించేవారు. ఎంతో ధనం వ్యయం చేసి జలౌకస శ్రేష్ఠి నోనా విహారమని ఒక బౌద్ధారామమును నిర్మించారు. వేల కొలది బౌద్ధ సన్యాసులు దాని యందు నివసింతురు, తపస్సు చేసుకుందరు, బౌద్ధ మత గ్రంథములను పారాయణ చేసుకుందరు. ఆ నోనా విహారం యొక్క ప్రతిష్ట నానా దేశంలో యందు వ్యాపించను. తద్విహార నిర్మాత అయిన జలౌకసును దర్శించుటకు దూరదేశముల నుండి జనములొత్తురు. 30 ఏండ్ల యువకుడిని చూచి నివ్వెరపోదురు, అతనితో మాట్లాడి ఆశ్చర్యపోదురు. ఈ నోనా విహారంకు సంబంధించిన ఉత్సవములు జలౌకసుడు పెద్ద ఎత్తున సంవత్సరంకు 3 చేయను. అందులో ఒకటి బుద్ధదేవుని నిర్వాణ ఉత్సవం. రాజు సంతాన ప్రాప్తి కొరకు బ్రాహ్మణుల చేత ఆజ్ఞాపింపబడి 10 దినములు ఎట్లి సంతర్పణములు చేశాను. బుద్ధ నిర్వాణ దినమున ప్రారంభించి జలౌకసుడు 10 దినములు ఇట్లు సంతర్పణలు చేయను. అట్లే ఒకనాడు బౌద్ధ సన్యాసులకు, మరొక నాడు బ్రాహ్మణులకు, ఇంకొక నాడు క్షత్రియులకు కులముల వారీగా 10 దినములు ఇట్లా సంతర్పణములు అయిన తర్వాత 4 దినములకు జలౌకసుడు పోయి మహారాజును తన ఇంటికి విందుకు రమ్మని పిలిచాడు. ఇట్లా జరుగునని రాజు అనుకుంటూనే ఉన్నాడు. అందువల్ల భయపడుతూ ఉన్నాడు. దాని కొరకు మనసులో ఎక్కడో జరిగేది ప్రతీక్షకై దుఃఖపడుచుండెను. ఓసి కామమా, నువ్వు ఏ యుగాల నాటి దానవో, నన్నెందుకు నిష్కారణంగా వేధింతువు? ఈ సన్నని ప్రతీక్ష ఎందుకు చేయుదువు? మనసు మార్మూలల్లో ఎక్కడో జలౌకస శ్రేష్ఠి భార్యను చూడాలని కోరిక ఉంది రాజుకు. చివరకు జలౌకుడు వచ్చి పిలవనే పిలిచెను. దీనికి ప్రతిక్రియ ఏమిటి? తాను వచ్చుటకు వీల్లేదని చెప్పవలేనా? దానిని అతడు నిరాదరణగా భావించును ఏమో. ఈ అనుకూలమైన సమాధానమును చెప్పుకుంటా ప్రతీక్ష రహస్యమేమో. రాజు నాకేమీ పాలుపోలేదు. జలౌకుడు పిలిచినప్పుడు రాజు అంగీకరించినట్లేదు. ఆనాటి పొద్దున జలౌకుడు వచ్చెను. ప్రభువు బయలుదేరటం గురించి ప్రతీక్షించుచుండెను. వచ్చి పిలుచుకోపోవడానికి వచ్చి కూర్చున్నాడు జలౌకసుడు. రాజులా అనుకున్నాడు, ఆమె అంతఃపుర స్త్రీ వంటిది, తనకెందుకు కనిపించును? కనిపించదులే ఆమె అనుకుని మాట్లాడకుండా గుర్రబండి ఎక్కాడు. జలౌకుని ఇంటికి పోయాడు. జలౌకుడు ఎంత ధనవంతుడైననో వాడి ఇల్లు రాజసౌధముల వలె లేదు. ఒకచోట రాజసౌధములు, ఒకచోట అంతఃపుర స్త్రీ సౌధములు, మరి ఒక చోట అతిథి జనముల విడిది గృహములు, మరి ఒక చోట రాజబంధువులు ఉండు భవనములు, రాజసౌధములు ఇలా ఉంటాయి. జలౌకుని మహాసౌధము అంతా ఒకటే, చాలా పెద్ద భవనం. ఆ భవనమే 3 భాగములుగా ఉన్నది. దక్షిణ భాగం నందు అతని కుటుంబం ఉండును, ఉత్తర భాగం నందు అతిథులు నుంచుదురు, నడిమి భాగం నందు బంధువులు మొదలైన వారుందురు. అది 2 అంతస్తుల సౌధము. 3వ అంతస్తునకు పైన కప్పు లేదు. సాయంకాలంలో ఎందు కానీ చలికాలంలో మధ్యాహ్న వేళ కానీ పైభాగమునకు పోయి గాలిని అనుభవించుటయో ఎండ కాగుటయో చేయుదురు. ఈ 3 భాగముల ఎందును 2 అంతస్తుల్లో జనం కాపరముందురు. 3 భాగముల నుండి పై అంతస్తుకు పోవచ్చు. భాగమని పేరే కానీ ప్రతి భాగము ఒక మహాసౌధం అంతటి విశాలమైనది. రాజు ఉత్తర భాగం నందు విడియింపబడిన. అచ్చటి సంపదకు రాజు నివ్వెరపోయిన. రాజు రత్నహారి అని ప్రసిద్ధి. అనగా దేశం నందున్న సర్వోత్తమములైన వస్తువులు రాజునకు కైవసం కావలేను, రాజసౌధం నందు ఉండవలేను. రాజసౌధం నందు దొరికే వస్తువుల కంటే అధికమైన విలువ కానీ సౌందర్యం కానీ కల పదార్థములు వేరు చోట్ల ఉండరాదు. కానీ ఈ జలౌకుని గృహంలో ఉన్న పాత్రలు, మంచములు, పరుపులు, శాలువలు, కంబళ్ళు సర్వమును తన అంతఃపురం నందలి వస్తువులను మించి ఉన్నవి. రాజును కెట్టి మర్యాద నేర్పవలేను, రాజును కెట్టి గౌరవం చూపవలేను, రాజు వద్ద ఎంత వినయం అవలంబింపవలేను, సర్వమును సమృద్ధిగా ప్రదర్శింపబడుచున్నది. రాజునకు తన ఇల్లు వదిలిపెట్టి వచ్చినట్టే లేదు. రాజసౌధములందు రాజునకు 6 కాలముల యందు
ఏ వాద్యములు ఏ ఆచారములు సాగునో అవి అన్నీ సాగుచుండెను. అన్నిటికీ మించి రాజుకి ఏ అలవాట్లు కలవో, ఆయనకు భోజనమునందు ఏది ఇష్టమో, ఏ వేళ యందు ఏది కావలేనో సర్వము సమకూర్పబడుచున్నది. రాజును అతిథిగా పిలుచుండకు మున్ను జలౌకసుడు రాజు యొక్క వంటింటిలో, విహరించు సావడిలో, కొలువు తీర్చు గదిలో, నిద్ర మేల్కొన్నది మొదలు నిద్రపో వరకు ఎట్టి ఎట్టి సూక్ష్మం గడుపునో వాటినన్నిటినీ తెలుసుకొను. అతని ఆతిథ్యము సంపూర్ణముగా ఉండెను. రాజునకు నిద్రావేళ అయింది. పక్క గదిలో నుండి సుకుమారమైన వీణావాద్యము వినిపించుచుండెను. దీపములు వెలుగుచూనే ఉండెను. దీపములు తగ్గింపబడినట్లు ఉండెను. నిద్రా సమయం నందు కన్నుల్లో కొట్టని వెలుగు, కనులకు నిద్ర పట్టించడి వెలుగు, ప్రశాంతమైన వెలుగు గది నిండా ఉండెను. అంతవరకు రాజునకు దీపముల సంగతి జ్ఞాపకం రాలేదు. పోయి ఆ వెలుగుచున్న దీపములను పరిశీలించెను. అచ్చట బుడ్లు లేవు, తైలం లేదు, ఒత్తులు లేవు. అన్నీ రత్నముల గుత్తులు. రాజు యొక్క పడక గది మేడ మీద కలదు. ఆ గదికి పైభాగమున కొన్ని కాచ పలకములు అంటే గాజు పలకలు ఏటవాలుగా అమర్చబడి ఉన్నవి. వాటిలో నుండి ఈ మండలన్నిటికీ నక్షత్ర కాంతులు పడుచుండెను. ఆ కాంతుల మిలమిలలతో రత్నములు దీపముల వలె ప్రకాశించుచుండెను. ఇంకా అందులోండి పొగ ఎట్లు వచ్చును, కన్నులకు బాధ ఎట్లు కలుగును. సౌధము సర్వ విధముల రాజసౌధమును మించి ఉన్నది, నిజంగానే అతిక్రమించి ఉన్నది. అతని భార్య వంటి స్త్రీ రాజసౌధం నందు లేదు కదా, అంతటి నాట్య విద్యా నిష్ణాతురాలు లేదు కదా, దేవి సౌందర్యంను పుణికిపుచ్చుకున్న తేజోవతి లేదు కదా. మరలా రాజునకు మోహం కమ్ముచుండెను. తిన్న ఇంటి వాసములు లెక్క పెట్టమన్నట్లున్నది. అతని ఇంటికి అతిథి అయి వచ్చి అతని చేత ఇంత గౌరవంను పొంది అతని భార్యను గురించి ఊహించుటయా? ఓ ఈ కర్కోటకుడు అయిన ప్రతాపాదిత్యుడా, నిద్రపో. నీకు ఆమె ఎందుకు కోరిక కలగవచ్చు, ఆమెకు నీ ఎందుకు కోరిక ఉండవలదా అని తనను తాను నిందించుకున్నాడు రాజు. ఇది చలికాలము. జనములు ఉన్నిగుడ్డలలో, మరత గుడ్డలలో, సన్నగా కుట్టిన పరుపులలో దివారాత్రములు ఒళ్ళు రక్షించుకుంటుండ్రి. పగలు 2 జాముల వేళ వీధుల్లో కానీ సౌదో పరిభాగంలో ఎండ కాగుచుండిరి. ఒళ్ళెల్లా దుస్తులు కప్పుకొని వణకుచు పైన బడు ఎండ కోసం ఆవటిల్లుచుండిరి. సౌధాంతర్భాగంలో గదులలో నెగళ్ళు ఉండును. ఆ నగిళ్ల వేడిమికి గదులలోని గాలి వెచ్చబడి సహ్యంగా ఉండును. రాజు సౌదోపరి భాగమునకు పోయిన. మహారాజు జలౌకునకు అతిథిగా వచ్చినని తక్కిన వారందరికీ తెలియను. జలౌకుని భార్యకు మాత్రమే తెలియదు. రాజు సౌదోపరి భాగమున ఎండ కాగుటకు పోవును. తక్కిన వారెవరు సౌదోపరి భాగమునకు పోరాదు అని పరిచారకులకు వారి ద్వారా తక్కిన వారికి తెలియను. రాజు ఒంటరిగా మేడ మీద కూర్చున్న. ఆయనకు ఉత్తర భాగ సౌదోపరి భాగంన దక్షిణ ముఖంగా కూర్చున్న. జలౌకుని భార్య పేరు రూపలత. ఆమెకు రాజు తమ ఇంట అతిథిగా వచ్చినాడని కూడా తెలియదు. పరిచారికలు ఎవ్వరూ చెప్పలేదు. రూపలత యొక్క కొన్ని అలవాట్లు, కొన్ని లక్షణములు పరిచారకులకు బాగా తెలియను. తనకు చిత్రానుభవములు వచ్చును కదా, ఆ అనుభవములు ఎటువో ఎందుకు వచ్చునో ఎవరికి తెలియదు. తెలిసింది ఒక్కటికే పరిచారిక. ఆమె బాగుగా వయసు మీరింది. ఆమె రూపలత వెంటనే వచ్చెను. ఆమెకును రూపలతకును బంధుత్వం ఉన్నది అనుకుంటారు. ఆమె పేరు బంధురాలక. జలౌకుని ఇంటిలో రూపలతకు సంబంధించిన అంతఃపుర ప్రదేశంన బంధురాలకున్నంత అధికారం మరెవరికి లేదు. రూపలత యొక్క ఏకాంత గృహములకు బంధురాలక యొక్క అనుజ్ఞ లేకుండా జలౌకుడు పోవుటకు కూడా వీల్లేదు. జలౌకసుడా, రూపలత నేడు శిథిలాంగకై ఉన్నది, నువ్వు పోనక్కర్లేదు అనను. అతడు పరామర్శించి వత్తమన్నచో వెళ్ళును. తక్కిన వారికి దిక్కే లేదు. బంధురాలక బయట కాపుండును, లోన రూపలతే తానే ప్రశ్నలు వేసుకొంచు, తానే సమాధానములు చెప్పుకొంచున్నట్టుండును. కొందరు రూపలత ఉన్మత్తురాలని, ఆ ఉన్మాదము విడతలుగా వచ్చునని, వచ్చినప్పుడు బంధురాలక రూపలతను బయటికి రానిదని చెప్పుకుంటారు.
మొదట కొన్నాళ్ళు ఇంకెవరో వ్యక్తి వచ్చి ఆమెతో మాట్లాడుచుండనని అనుకొనిరి. ఆ వ్యక్తిని పట్టుకుంటకు మిక్కిలి ప్రయత్నములు చేసిరి. అట్టి వ్యక్తియే లేదు. తుదకు ఆమె ఉన్మత్తురాలని నిశ్చయపరచుకొనిరి. మరియు అట్టి ఏకాంత సమయంలందు జలౌకుడు తాను లోనికి పోక తప్పదంటయు, బంధురాలకు రూపలతో చెప్పి వస్తానని చెప్పుటయు, వెంటనే జలౌకుడు లోనికి పోవుటయు కూడా జరిగిన. జలౌకుడు కూడా కొందరు పరిచారికుల మాటలు విని ఆ సమయమున రూపలతో ఉన్న గదిని మూలమట్టంగా వెదుకట కూడా చేసిన. ఎవ్వరూ లేరు, ఉండుటకు వీల్లేదు. ఈ ఉన్మదావస్థ యొక్క అనంతరం రూపలత దిగులు పడి ఉండును, సుఖముగా ఉండదు. ఈ అవస్థ వేరు. ఆమెకు మరి ఒక విధమైన అవస్థ కలదు. ఒక్కొక్కప్పుడు ఆమె కదలలేదు. ఒడలు విరగొట్టబడినట్టుండును, విశ్లధాంగి అయి ఉండును, ముఖమంతయు కంది ఉండును, ఒడలు గీర్కోపోయినట్లుండును, ముఖం ఎవరో రక్కినట్టు గంటలుగా ఉండును. ఆ సమయంలో రూపలత బయటికి రాదు. ఆమె వద్ద లేపనములు కలవు. వాటిని పూసుకొని శ్రమాపనయనం చేసుకున్నాను, గంట్లు మాపుకున్నాను. అట్టి అనుభూతి రాత్రులు ఎందు వచ్చించో ప్రాతకాలం ఎందు ఆమె వెలకి రాదు. ప్రాతకాలంలో ఎందు వచ్చించో మధ్యాహ్న కాలంలో ఎందు రాదు. ఆనాడట్టి అనుభూతి ఆమెకు ప్రాతకాలం నందు వచ్చెను. మహారాజు సౌదోపరి భాగం నందు ఉండెను. ఎవరు పోరాదన్న వార్త పరిచారికలు రూపలతో చెప్పలేదు. చెప్పవలసిన అవసరం లేదు అనుకున్నారు. ఆమె హఠాత్తుగా ఎవరు అనుకోనకుండా, పరిచారకులకు కూడా తెలియకుండా సౌదోపరి భాగంకు పోయిన. అచ్చటి ఏకాంతంగా ఉండును. ఒడలి లేపనం తెచ్చడు సుఖంతో పాటు ఎండ కాచుకొని వచ్చునని వెళ్ళాను. అట్టి అనుభూతి వచ్చిన తర్వాత ఆమె మనోవస్థ కామ వ్యాపార సమనుకూలంగా ఉండును. శరీరం నందు కామభావ తృప్తి ఉండును, మనసునందు తద్భావాధిక్యం ఉండును. మరి ఎవ్వతియో పురుష సంగమం చేశాను. ఆమె శరీరం బడలిపోయిను. ఆమె శరీరం నాకు ఒక తృప్తి వచ్చేనేమో. ఆ తృప్తి తనకు రాలేదు. శరీరం మాత్రము తద్విషయిక బడలికను మాత్రం పొందుచుండెను. ఆమె మనసట్టి సమయంలో ఎందు పురుష సంగమాభిలాషాభరితమై ఉండును. అట్టి అభిలాషయే తప్ప అది శరీరానుకూల వాంఛ కాదు. అట్టి సమయంలో ఎందు జలౌకసుడు వచ్చుటయు, అతని ఆమె బతిమాలి బామాలి హృదయం నందు నిండిన ప్రేమ వెలార్చి వేడుకొని పంపించుటయు కలదు. ఆమె మనసు మాత్రము కామాగ్ని కుండం వలె ఉండును. ఆమె సహజంగా పరమయోగ్యురాలు, కాముకి కాదు. కానీ అట్టి అనుభూతి పరంపర చేత ఆమె మనసులో క్రమక్రమంగా ఒక మార్పు వచ్చెను. ఆ అనుభూతుల యొక్క దుష్ట ఫలితములను చంపుటకు ఆమె బాలోపాసనము చేయును. తల్లి యందు భరతనాట్యమును ప్రదర్శించును. కానీ అట్టి అనుభూత్యంతరమున నిగ్రహం చాలటలేదు. ఈమెకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అన్నమాట. రూపలత సౌదోపరి భాగంలోకి పోయింది. మహాసౌధం యొక్క 3 భాగముల నుండి కూడా వేరువేరుగా పైకి పోవుటకు సోపానములు కలవు, అంటే మెట్లు ఉన్నాయి. ఆ సోపాన మార్గముల నుండి వర్షం కానీ మంచు కానీ లోనికి కురియకుండా అవి 3 చిన్న గదులుగా ఉన్నాయి. అంటే సోపాన మార్గంను వదిలిపెట్టి మిద్దెల మీద విడి ప్రదేశంలోకి పోయినా కానీ పైన మరెవరైనా ఉన్నారో లేదో తెలియదు. ఇది కాక ఏ ప్రదేశం నాకు ఆ ప్రదేశం విభక్తమగునట్టు కుండలలో పెట్టిన పూల మొక్కల వరుసలు కలవు. అవి కొన్ని ఎత్తయి పుష్పితములైన చిన్న చిన్న లతా కుడంగములుగా కొన్ని చోట్ల ఉండి పరీక్షగా చూచిన కానీ ఒక ప్రదేశం నందున్న వ్యక్తి మరి ఒక ప్రదేశంలో కనిపించరు. ఇంకెవరైనా 2వ భాగం నందున్నారా అని పరిశీలించిన కానీ కనిపించరు. అతిథులది ఉత్తర భాగం, జలౌకసునిది దక్షిణ భాగం. నడుమ 4 వరుసల పూల మొక్కలు కలవు అని అర్థం. రూపలత మేడ మీదకు పోయి తన ధోరణిలో తాను తిరుగుచుండెను. ఆవలి భాగంలో ఎవరైనా ఉండిరేమో అన్న ఊహయే ఆమెకు లేదు. మరియు వారు వైశ్యులు, క్షత్రియులు గారు. క్షత్రియ స్త్రీలైనచో రాజాంగనులకు సహజమైన పరపురుష దృష్టి పరిహారం చేయుదురు. జలౌకుని భార్యకు ధనం చేయవచ్చిన అంతఃపుర స్త్రీత్వమే కానీ సువర్ణ మర్యాద చేత వచ్చింది కాదు. ఆమె శరీరము క్షుణ్ణాంగకమై ఉన్నది, మనసు కామభావ పరిపూర్ణమై ఉన్నది. ఆమె మెట్లు వదిలి అటు ఇటు పరిభ్రమించుచుండెను. రాజు దక్షిణాభిముఖుడై కూర్చుండెను కదా.
అతనికి ఆ సౌదాగ్ర భాగాంత దేశం నందు ఎవరో తిరుగుతున్నట్టు అనిపించింది. జాగ్రత్తగా చూడగా ఆమె స్త్రీ అన్నట్టు తెలిసింది. ఆమె ఊరు జలౌకుని సదనం నందు దక్షిణ భాగంన వాని కుటుంబం ఉండును అన్న సంగతి రాజునికి ఎలా తెలుస్తుంది? ఎవరో స్త్రీ అనుకున్నాడు. అతని సౌదంనకు ఎంతమంది స్త్రీలు ఉండరాదు, ఎవరు ఎండ కాచుకుంటకు రారాదు, కానీ ఆమె ఏమో. ఈ భావం వచ్చినంతనే రాజు తాను రాజును అని మర్చిపోయాడు. ఆమెను పరీక్షించి చూడాలి. మానవులకు ఒక ఆశ అంకురించినప్పుడు వాళ్ళలో ఉన్న టీవీ, దర్పము, మర్యాద సర్వము అంతరించును. ఈ ఆశ తీవ్రమైనచో అతని యందు మనుష్యత్వమే తగ్గును. రాజు టీవీగా నడుచుటయు దర్పంగా చూచుటయు పోయి లతా సంతతి నడుమ నుండి వంగి లేచి సంచరించుచు ఆమె ఎవరో తెలుసుకుంటకు ప్రయత్నింప ఆరంభించెను. ఆమె ప్రాగ్ముఖంగా అచ్చట ఉన్న ఒక మృదు శిలాసనమునందు కూర్చుండెను. సూర్యకాంతి పక్కవాటుగా ఆమె వామ కపోలం నందు పడుచుండెను. రాజు నడిమి భాగపు ప్రదేశమున కూర్చి వల్లి కిసాలయములను తొలగించి ఆమె ముఖం వంక చూచెను. దేవి ముఖం పక్కకు తిప్పుకొనగా ఆనాడిచ్చిన దర్శనం మళ్ళా ఇచ్చెను. ఆ రాజు శిలాప్రతిముడయ్యను. ఆమె ముఖం కనిపించుటకు చేత్తో తొలగించిన తీగను మళ్ళా వదిలిపెట్టుటకు కూడా సమర్థుడు కాకపోయిను. అట్లే నిశ్చల దృష్టితో చూచుండెను. ఇంతలో ఎవరో ఇద్దరు స్త్రీలు సోపానములను అధిరోహించి పైకి వచ్చిరి. ఎంత సవ్వడి లేకుండా వచ్చిరో. వారు ఆ నాట్యకర్తను సమీపించే వరకు రాజునకు తెలియలేదు. అతనికి స్మృతి వచ్చాను. చెయ్యి వదిలిపెట్టను. ఆ కొమ్మ కొంచెం గట్టిది. అది తన స్థానమును ఆక్రమించు వేళకు కొంత సవ్వడి జరిగింది. ఆ సవ్వడితో పాటు రాజు తంద్రాళువై వంగినవాడు నిల్చున్న సవ్వడి కలిగి స్త్రీలందరూ ఆ దిశ చూచుటకు చూచుట జరిగింది. ఈయన తను రాజు అన్న సంగతి, అలా చేయరాదన్న సంగతే మర్చిపోయి ఆ తీగ అడ్డమున్న ఒక తీగను పక్కకు జరిపి చూస్తే స్టన్ అయిపోయినాడు ఆమెను చూసి. అసలుకు ఆ రోజు చూసిన ముఖమే కనిపించింది. ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు పైకి వచ్చారు. వాళ్ళు చప్పుడు లేకుండా వచ్చారు. వాళ్ళు ఆమెను సమీపించే వరకు రాజుకు అర్థం కాలేదు అసలుకు. వెంటనే ఒంటి మీద హెచ్చరిక తెచ్చుకుని ఆ తీగను వదిలిపెట్టేశాడు. అందరికి తెలిసింది. అతని వదనము తీగల యొక్క కొసలపైన కనిపించుచున్నది. అతని మొహం కనిపించింది. రూపలత కలిగిన ప్రథమ స్ఫూర్తి పక్క భాగములలోని వాడెవడైనను గృహస్థైన జలౌకసుని రాణివాసం నందు నేర్పిన అమర్యాద అది అని. ఆమెకు రాజు తన ఇంటికి అతిథిగా వచ్చినాడనే తెలీదు. సరే, ఎవరైతే ఏమీ అలా చూడొచ్చా అనుకుంది. రెండవ లిప్తలో కనిపించిన ముఖము, విశాలమైన నేత్రములు, బుగ్గల మీదకి మెలితిరిగిన మీసములు, నడినెత్తిన తీర్చిన సీమంతము, చెవుల కింద వరకున్న పుస్తీలు, ఈ ముఖం ఎక్కడ చూచితమన్న ప్రశ్నయు నాడు బాలాలయంలో నాట్యంతమందు కనిపించిన దేవకులికి వదనము అన్న గుర్తు వచ్చుటయు జరిగింది. ఆమెకు అంతలోనే స్ట్రైక్ అయింది బాగా. ఆ గుళ్ళో చూచిన అతనే కదా ఈయన అనుకుంది. అతడు ఇక్కడికి ఎట్లొచ్చాడు? జలౌకుని అతిథిగా ఉండు మర్యాద అతనికి లేదే. అతడు పండితుడుగా, పురోహితుడుగా గౌరవాస్పదుడయ్యను. ఆ గౌరవం వేరే. తన ఇంట గౌరవాతిథిగా ఉండదగిన గౌరవం వేరు. గౌరవాతిథి అయినచో చివరి భాగంలో ఉండను. ఇతడు తన్ను చూచుటకు 2 వరుసల పూల మొక్కలను దాటి వచ్చాడు. ఇది సాహసము. ఇంత సాహసం చేయుటకు అతడు మర్యాదను లెక్క చేయని వాడైనను కావలేను. తన అధికారం నందు విశ్వాసం కలవాడైనను కావలేను. ఆనాడు తాను ఆయన్ను చూచెను. ఆయన తన్ను కూడా చూచినా తనకు ఆ సంగతి తెలియదు. చూచి ఉండెనో ఏమో. తదారభ్య తను చూచుటకు ప్రయత్నించుచున్నాడన్నమాట. ఇట్లు పొసగించుకున్నాడన్నమాట. ఈవేళ తన మేడ మీద కిందకు వచ్చింది. నేడు దేవి పూజ ఎందు నిమగ్నురాలై ఉండవలేను. ఏదో పాపం జరిగింది. ఆ పాపం తను వేధించుచున్నది. ఎక్కడో జరిగిన పాప ఫలంను తాను అనుభవించుచున్నది. ఇది ఎచ్చటైనా ఉన్నదా? ఎవరో చేసిన పాపకార్యంనకు ఫలితము మనం అనుభవించుచు, ఇది ఎవరో చేయటెందులకు, దాని ఫలితం మనము అనుభవించటెందులకు, మనమే ఈ పాపకార్యం మేలు చేయరాదు అనుకుంటా ఎక్కడా ఉండదు. కానీ ఆ పాపకార్యం మాత్రమే కాదు,
జీవుని వ్యామోహింపచేయ కార్యం. జన్మ ఎత్తినందులకు పొందడి తృప్తులలో ప్రధానమైన తృప్తి ఇచ్చడి కార్యము. జీవికి జీవిత్వము అబ్బించు లక్షణములలో ప్రధాన లక్షణమైన కార్యం. ఇంత తెలిసి దాని యందు మమకారం ఎందులకు? ఆ పాపకార్యం యొక్క స్వరూపం ఎట్టిదనగా అది తెలివిని కూడా అధిక్కరించున్నది. జ్ఞానము దాని యందు పనిచేయదు, భక్తి దాని ముందు పనిచేయదు. అది వైరాగ్యమును కూడా తాత్కాలికంగా తొలగదోయి శక్తి కలది. ఇతడెవరు? ఇతడు పూజారి కాడు. అతడు పూజారి కాడని ఆనాడే తెలుసుకున్నది. ఆనాడే తను వచ్చి ఇట్లు జరిగిందని భర్తతో చెప్పి ఉండవలేను, చెప్పలేదు. తాను ఆ సంగతి దాచెను. ఎందుకు దాచెను? దాచుటకు 2 కారణములు. మొదటి కారణం ఇట్లుండును: పూజారి అయినచో క్షత్రియ వీరుని వలె ఉండరాదా? అతడి పూజారియు కావచ్చు, యుద్ధవీరుడు కావచ్చు. రాజ్యం శాంతంగా ఉన్న వేళలా తమ తమ వృత్తులు చేసుకుంటూ యుద్ధకాలములందు సైనికులై మహావీరులైన వారు ఎందరు ఉండరు? మరియు పలుమంది వేషం చేత అన్యులను అనుకరింతురు. రాజుల వలె పాపట తీసి పుస్తీలను మీసములను పెంచి అది ఒక వినోదంగా లీలగా తిరిగేవారు ఉండవచ్చు. ఇతను అందులో ఒకడేమో. ఎవడైతే నాకేమి అనే భావంతో వాడిని గురించి భర్తకు చెప్పకపోవట. రెండవ కారణమేమనగా తనకు తెలియకుండా తన అంతరాంతంలో ఎచ్చటనో వాని ఆకార విశేషం నందు మనసు లోహపడ్డ. ఇట్లు తన మనసు వాని యందు లోహపడించో తన లోభం మనసుచే పూర్తిగా స్వీకరింపబడకుండా ఉండుట, దాన్ని బయటకు చెప్పకుండుట, ఒక జీవాంతర్గత గాఢ మోహావేశ అభిమానం కలిగి ఉండుట. అట్టి అభిమానం తన యందున్నదా? ఇప్పుడు ఇతని వదనం మరలా దర్శనమవుచున్నది. తొలినాడు ఊరక మూర్తి మాత్రం క్షణికమైన లోభం విరిసిందేమో. నేడు భావన పరంపరావశమున వానికి తన యందు గాఢమైన కోరిక ఉన్నది అన్న విషయం వివిధ విషయ పరిశీలన హేతుకంగా దృఢమైనప్పుడు పరమచంచాల రూపమున ఉన్న నాటి లోభము స్థిరపడినట్టు ఉన్నది. ఈ సమయం ఎట్టిది? తన మనస్సును కామభావమునకు లొంగదీయున్నది. గ్రహచారం ఎట్లున్నది? తత్పూర్వం ఎట్టి అనుభూతులను వెంటనే వశం చేసుకుంటకు చేయు జపం మీద కూర్చుండటను మానివేయింపజేసి తన్నిప్పుడు మేడ మీదకి తెచ్చింది. ఈ వేళ కోసమే ఇతడెవరో జలౌకునికి అతిథిగా అయినా ఆ ఆతిథ్యపు వేళ ఇదే కావలైనా సరిపోనట్టు తానిప్పుడే ఇచ్చటికి రావలేవునా? ఇంతకు ఇతడెవరు? వట్టి పూజారి కాడు కదా. అయినా నీ మనసు అతని యందు లగ్నమైనట్టున్నదే. లగ్నమైనదో కాలేదో ఒక విధమైన ఆకర్షణం కలిగినది. తొలుత మనసు ఆకృష్టమై తత్తరమైన పలు కారణముల చేత వాంఛ పెరిగి రూపుకట్టును. అతడు అందగాడని ఆ జీవుడు అనుకొనవచ్చును. వాడు అందగాడన్నంత మాత్రమున అధమజాతి స్త్రీ తనను తాను అర్పించుకొను. ఆ స్త్రీ యందు లైంగిక వాంఛకే ప్రాబల్యం. ఉత్తమ జాతి స్త్రీ అట్లు చేయదు. లోకమున స్త్రీలు కానీ పురుషులు కానీ సుందరులు పలుమంది ఉంటారు. సౌందర్యము నేత్రములను ఆకర్షించును, మనస్సును ఆకర్షింపదు, హృదయంను ఆకర్షింపదు. మనస్సును ఆకర్షించుటకు వాని కులము, వాని మనస మర్యాద, వాని ప్రవర్తన, వాని విద్యాబోధాదులు తన వానితో దీటైనవి కావలేను. అప్పుడు మనస్సు ఆకర్షింపబడిన. ఇవి అన్నీ పొసగిన తర్వాత వాడు దయామయుడు, వాడు పండితుడు, వాడు ఉదారుడు, అతడు ధర్మరతుడు మొదలైన విషయములు హృదయములను ఆకర్షించును. ఈ మహాగుణముల సొంటు లేని అధమజాతి స్త్రీ కంటికి దాసరాలగును. ఈ పురుషుడెవడు? అతడు అల్పుడైనచో తొలినాడు దాగిన కోపం నేడు బహిర్గతమగును. ఆనాడు కలుసుకుంటే యాదృచ్ఛికము, ఈనాడు తన్ను చూచుటకు బుద్ధిపూర్వకంగా వచ్చెను. రూపలత పక్కనున్న స్త్రీలు పరిచారికలు, పేరు పరిచారికలు కానీ వారిను సత్కుల ప్రసూతులే, కుల మర్యాదలు కలవారే, సన్నగా దూరపు బంధువులు. వారి భర్తలను తండ్రులను జలౌకుని ఔదార్యంను ఆశ్రయించి ఉంటారు. వారి ఇచ్చటికి వస్తుంటారు, పోతుంటారు, ఎక్కువ కాలం ఇచ్చటే ఉంటారు. ఆ పురుషుని చూచినంతనే ముగ్గురు స్త్రీలు సిగ్గుబడ్రి, తరతరలాడ్రి, తద్దృష్టి పరిహరించుటకు ప్రయత్నములు చేసిరి. వాళ్ళు రూపలతతో రహస్యంగా ఇటు చెప్పిరి: ఆయన మహారాజు గారు దుర్లభ ప్రతాపాదిత్యులు, 3 నాళ్ల నుండి మీ ఇంట అతిథులుగా ఉన్నారు. ఎండ కాగుటకు పైకి వచ్చినట్టున్నారు. ఈ వేళకు నువ్వును వచ్చితివి.
నిన్ను చూచుటకే మహారాజు గారు ఇచ్చటికి వచ్చి ఉంటారు. నువ్వు మహాసౌందర్యవతి అన్న ప్రసిద్ధి కలదు కదా. ఆయన నిన్ను చూడవలేనని ఎంత ప్రేమతో వచ్చానో. ఈ మాటతో రూపలత మనసు పులకితమైన. కానీ లోపల ఇంకొక సందేహం బయలుదేరిన. ఇతడు దేవాలయంలోని పూజారి ఇట్లగును. ఇప్పుడు తను చూచుటకే ఎత్తునెత్తను. అది కూడా ఒక పన్నుగడ అయి ఉండవలేను. ఆనాడే ఇతడు పూజారి కాడని తాను అనుకుంది. ఆనాడు తను చూచుటకట్లు వచ్చనా, ఈనాడు మరలా ఇట్లు వచ్చనా? తన మీద ఇంత కోరిక కలదా? అయ్యో, అతడు మహారాజు, తాను సామాన్యురాలు ఏంటి? జలౌకుని భార్య. జలౌకుడు సామాన్యుడా? రాజ్యం లేదు తప్ప తన భర్త రాజంతటి వాడు. కానీ ఇంతటి టీవీ దర్పము జలౌకుని యందు లేవు. అతడు శాంతుడు, సత్పురుషుడు, ఒక విధమైన విరాగి. రాజులట్టివారు కారే. వారు అనుభవించు సంపూర్ణంగా అనుభవింతురు. జీవితంతో, ప్రాణములతో, సర్వమైన వాంఛతో అనుభవింతురు, అధికారంతో అనుభవింతురు. అట్లా అనుభవింపబడే పదార్థం కూడా కోరును. ఈయన మహారాజా. చిలకత్తలు తొలగిపోదామని తొందర పెట్టుచున్నారు. అక్కడ రాజుకు ధైర్యం వచ్చింది. తాను మహారాజని ఆమెకు తెలియదు తప్ప తక్కిన ఊరికే తెలియను. ఆమెతో చెప్పారు. తానెవరో ఇతరులకు కూడా తెలిసించో, తానొక కొంత వాడైనచ్చో, అది కొంచెం ధనం కాంచో మంజునకు సహజంగా ఒక ధైర్యం కలుగును. ఆ ధైర్యం రాజునకు వచ్చును. తాను మహారాజనే ఆమెకు తెలుసును. దేవాలయంలో ఒకవేళ ఆమె తన్ను చూచి మేలుపడి ఎవడో తెలియక ఊరుకున్నను. నేడు తాను మహారాజునని తెలిసిన తర్వాత ఆమెకు ఆనాడు నా యందు సొంత ఊహ కలిగించో, ఆ ఊహ యొక్క స్వరూపంను తప్పకుండా వెలుపరచును అనుకొంచు. ఇంతకు పూర్వము కించిత్ లజ్జా చకితత్వం భాషించడి తన శరీరావయవ చాలనం సంభాడించుకుని దృఢంగా నిల్చుండి ఆమె ఎడ అనురాగ దృక్కులు ప్రశంసించుచుండెను. ఆమెయు కులుకున్న రాజును చూచు తడుకున మేను ప్రకాశింపజేయచ్చు, కులుకున తోటివారితో ప్రసంగించును. మెట్లు దిగుటకు మిక్కిలి జాగు చేయును. ఏదో మర్చిపోయినట్లు మళ్ళా వెనక్కి వచ్చును. అనవసరంగా ఒక పూల మొక్క వద్దకు పోయి ఆ పువ్వు తుంచును. మాటికి రాజు వంక చూచును, నవ్వును, సిగ్గుపడును. తాను నేర్చిన నాటి భంగిమ వెలార్చును. చిలికత్తలు తొందరింపగా భయపడినట్టు నటించును. తన ఈ బిగువనందు శ్రద్ధగల దాని వలె వారి వంక చూచును. ఇంతలో పక్కగా రాజు వంక చూచి నవ్వునో, సిగ్గుపడినో, సీదరించుకొనో వెళ్ళలేక రూపలత వెళ్ళిపోయాను. రాజు శూన్య హృదయుడు ఆయన. అతనికి ఏ ఆలోచనమూ లేదు. ఏనాడో ఆమెను చూచి ఆమె సౌందర్యమునకు ముగ్ధుడై ముగ్ధత్వంను పరామర్శించుటకు కూడా వీలు లేని సందేహావస్థలో పడి ఆమె యొక్క శీలాధిక ధన శ్రవణ సంజాత నిరాశాభావ తాడితమైన చిత్తవృత్తితో బీజం నాటబడి కూడా తగిన చెమ్మలేక అంకురించిన విత్తనం వలె ఉన్న తన ఊహ పరిషిక్తమై అనుకూల వాయు సంచారమై హఠాత్తుగా నేల పగల్చుకొని పైకి వచ్చిన మొక్క వలె అయిన ఆయనకు కొంతసేపటికి స్మృతి వచ్చను. ఇంకా ఆమె మళ్ళా రాదు, దర్శనమీయదు అన్న విషయం స్థిరమగు వరకు అచ్చటే ఉండెను. క్రమక్రమంగా దేశం యొక్క కాలం యొక్క స్మరణ కలిగెను. నడిమి భాగపు సౌదో పరిభాగం నుండి ఉత్తర దిశ సౌదో పరిభాగంనకు పోయిను. దక్షిణ భాగంనకు పోయి మెట్ల దగ్గర నిల్చుండించో ఆమె మళ్ళా వచ్చినేమో. ఆమె బదులు మరెవరైనా వచ్చించో తను చూసి ఏమనుకుంటారు? దొంగ అనుకోరా? తనకు మర్యాదయా? మహారాజట్టి పనులు చేయవచ్చునా? ఆయన పోయి తన దశ ఉన్న రాజోచితాసనంలో కూర్చుండెను. కాలం గడిచినది. ఇట్లు చూడగా సూర్యాస్తమయము అగుచుండెను. సూర్యుడు పర్వతంలో వెనకకు పోచుండు. ఎంతసేపు అయింది? తాను ఇంతసేపు ఇచ్చట ఉంటే కింద ఉన్న జనులు ఏమనుకుంటారు? తన వేళాకృత్యములన్నీ మాసిపోయినవి. విశ్రాంతి వేళ దాటిపోయింది. పండితుల ప్రసంగం నిలిచిపోయింది. వీణావాద్యం జరగలేదు. మధ్యాహ్నపు పలహారం ఆగిపోయింది. జలౌకుని చేత నియమితులైన సేవకులు మెట్లెక్కి వస్తారు, తొంగి చూస్తారు, రాజు యొక్క ఏకాగ్రతను భావింతురు, భయపడి దిగిపోతారు. రాజు ఈ స్థితిలో ఉన్నాడని జలౌకుశునకు వార్త వెళ్ళాను. అతడు చాలా కష్టపడినాను. తన ఇంటికి వచ్చిన రాజుకు ఏ హేతు వలన ఇటు మనః కష్టం కలిగనో తెలియదు. దానికి తాను కారణం కాదు కదా, తన ఇల్లు కారణం కాదు కదా. అందరూ భయపడుచుండగా జలౌకసుడే మేడ మీదకి వచ్చి చేతులు కట్టుకుని రాజు ఎదుట నిల్చుండెను. రాజును చూచెను. జలౌకసుని యొక్క ఔదార్యము, అతని రాజభక్తి, అతని ఉదాత్తత్వము, అతని గృహస్థ ధర్మము, అతని నిష్కళంకమైన శీలము సర్వము రాజునకు మనసు మీద కొట్టినట్టుండెను. ఒకవైపు నుండి రూపలత అనురాగము
సంచలనము మొదలు దుఃఖసార ప్రవాహం కొట్టుచున్నది, ముంచుకొని వచ్చుచున్నది. రెండవ వైపు నుండి జలౌకసుని సచ్చీల భావన నిస్తరంగమైన క్షీర సముద్రం వలె నిలిచి ఉన్నది. ఆ ప్రవాహం వచ్చి కొట్టుచున్నది. ఈ సముద్రం నందు తరంగములు లేవు. సంగమ వేళ ఎంద నదీ తరంగములు గగ్గోలు పడుచున్నవి. జలము తెలియకుండా క్షీర సముద్రంలో కలిసిపోచున్నది. రాజు ఏం చేయును? ఆ నదీ తరంగంలో ఒత్తిడికి పాదోరాశి కిరటములతో మళ్ళా పొడిచించు, నురుగులు కక్కవచ్చును, కిరటములు లేపవచ్చును, గుడిసెళ్ళు పొందవచ్చును, కుమ్మవచ్చును, గదమవచ్చును. ఈ పరమశాంతమైన సముద్రం దగ్గర ఆ నది యొక్క ఒత్తిడి అంతే వ్యర్థమైపోయిన. రాజు నిష్క్రియుడైన, నిరూహుడైన, తాత్కాలికంగా నిరూహుడైన. రూపలత పునరాగమ ప్రతీక్ష లిప్తలో అంతర్హితమైపోయిన. అచ్చట ఇంకొక ఆసనం లేదు. రాజు ఇలా అన్నాడు, నేను ఇచ్చట చాలాసేపు ఉన్నట్లున్నానే. నేనేదో ఊహించుచున్నాను. అందరూ నా కొరకు ప్రతీక్ష చేయుచున్నట్లున్నది. ప్రతీక్ష అన్నది మిక్కిలి చెడ్డది, మిక్కిలి బాధ కలిగించును, వ్యర్థం కలిగించ, గుండెను తగలబెట్టును. రాజు తన సేవకులకు, తన పాల్యులకు ఇట్లా చేయరాదు అని రాజు లేచి మేడమెట్లు దిగబోగా 10 దీపంల వెలుగు పైకి ప్రసరింపగా జలౌకసుడితో చూపుగా రాజంతసేపు అలాగే కూర్చుండటం వలన కాళ్ళు గదులు పట్టనేమో అన్నట్టు నెమ్మదిగా సోపానములు దగ్గర ఆరంభించను. దిగి వచ్చుచునే జలౌకుంటే ఇట్లన్నా, మిత్రుడా, నీ ఎంట నా యునికి దుఃఖదాయి, నీకు అనవసరంగా శ్రమ కల్పించుట. ఈ ఆతిథ్యమునకు సంబంధించిన శ్రమ ధన విషయకంగా నీకు శ్రమ కాదు, కానీ మనసు యొక్క నిత్య జాగృత్ భావన చే శ్రమయ్యేగును. 3 నాళ్ళు ఉంటిమి, ఇప్పుడే బయలుదేరిపోదును అంటే జలౌకసుడు, మహారాజా, తమరిచ్చట ఉండుటకు నాకేమీ శ్రమ లేదు. ఒక్కొక్కప్పుడు శ్రమ కూడా సుఖమే అగును. ప్రభువులు నా ఇంట ఉన్నారనగా నాకది తలపాగలో పెట్టుకున్న నెమలి ఈక. ప్రతి నిమిషము తమ యునికి నాకు అధికంగా గౌరవం ఇచ్చుచున్నది. తమరి రేపొద్దున్నైనా విడవలేనని నా అభ్యర్థన. నన్ను మన్నించి రేపొద్దున దయచేయడు. మీరు హఠాత్తుగా వెళ్ళిపోయించో నేను ప్రభువులకు చేయదలుచుకున్న సన్మానం చేయలేని వాడు నగుదును అన్నాడు. సరేనండి, నేను ఈ రోజుకు ఇక్కడితో మీకు చెప్పడం ఆప్ చేస్తున్నానండి. మళ్ళా నేను మిమ్మల్ని మీకు 3వ భాగంతో కలుస్తాను. ఇక్కడ క్లుప్తంగా ఈనాడు జరిగిన విషయం ఏమంటే, జలౌకసుడిని రాజు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. అక్కడ బాగా అతిథి మర్యాదలు చాలా బాగా చేశాడు. జలౌకసుడు కూడా దానికి ప్రతిగా తాను రాజును మళ్ళీ తన ఇంటికి అతిథిగా ఆహ్వానించాడు. 3 నాళ్ళు ఉన్నాడు రాజు. తను ఎరిగిన భోగాలన్నీ ఇక్కడ రాజుగారికి ఏమేమి ఇష్టమో, ఏ రకంగా ఆయన దినచర్య ఉంటుందో అన్నీ అచ్చం అలాగే తన ఇంట్లో కూడా జరిపించాడు. సేవకులను పెట్టి జలౌకసుడు ఆయన ఇష్ట ప్రకారము అని. అలాగే ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు. మనసులో ఏమోలో ఒక కోరిక దాగి ఉంది. అయితే ఆయన భార్యను చూడాలని అనుకోకుండా ఒకనాడు మధ్యాహ్నము ఆ చలి పొద్దులో మనకు కొంతసేపు ఎండలో కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో రాజు పైన వెళ్ళాడు. ఎండ కాగుదామని, ఎండలో కూర్చుందామని. ఆ వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ ఇంకో భాగంలోకి ఆ రూపలత రావడము, జలౌకసుని భార్య పేరు రూపలత అని తెలిసింది కదా. రూపలత రావడము, ఆమె అటు ఇటు పచారులు చేయడము, ఎవరో పచారులు చేస్తున్నట్టుగా అనిపించి ఆయన మధ్యలో ఉండే తీగలు లతలు అన్నీ పాకిచ్చారు పైన మేడ మీద, రూఫ్ గార్డెన్ లాగా. ఆయన ఒక తీగ తప్పించి ఆమెనా ఈమె అన్నట్టుగా తొంగి చూశాడు. అప్పుడే ఆమె ముఖం మీద నీరెండ పడుతోంది. ఆమె ముఖము ఆ రోజు దేవాలయంలో తాను చూచిన ముఖం వలె ఉంది. అతను ఒక్క నిమిషం తాను మర్చిపోయి అత్యధికంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అంతలోపల ఆమె నెచ్చలు రాగానే ఆయనకు ఒంటి మీద స్పృహ వచ్చింది. తీగ వదిలేశాడు. కానీ ఆమె ఈయన గమనించింది. ఈయన ఇంకా పక్కన వాళ్ళు చెప్పారు ఆయన మహారాజు అని. దాంతో ఆయనకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ఆయన చూశాడు. ఆమె కూడా అతన్ని చూస్తూనే కిందకి వెళ్ళిపోయింది. ఈయన అలాగే తను కూర్చుండిపోయాడు పైన. తర్వాత జలౌకసుడు రాగానే కిందకి దిగాడు. ఇలా చేయడం ఏం బాగాలేదు అనుకుంటున్నాడు.
మనసులో రకరకాల భావాలు మెదులుతున్నాయి. ఇది నేను చేసేది తప్పు అనుకుంటున్నాడు, కానీ రాజు తన మనసును నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఇక్కడ రూపలత కూడా అలాగే ఉంది. ఆ రాజు వైపు ఆకర్షణ కలిగింది. అది ఎందువల్ల, ఏమి ఇలా జరగకూడదు కదా, ఆమె జలవకృష్ణుని శ్రేష్ఠి భార్య, వివాహిత కదా, పరపురుషుణ్ణి చూసి ఇష్టపడ్డము, ఆకర్షింపబడటం ఇవన్నీ తప్పు కదా అని శ్రోతలు అనుకోవచ్చు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, సరేనా? నిదానంగా శ్రోతలకు అది తెలుస్తుంది. రాజు నిజానికి చాలా ధర్మనిష్ట కలిగినవాడు. అతనికి మనసు చెప్తూనే ఉంది, శ్రేష్ఠిని స్నేహితుడు స్నేహితుని భార్యను చూసి కోరిక పొందకూడదు అని మనసు చెప్తూనే ఉంది, కానీ అతన్ని గ్రహించుకోలేకపోతున్నాడు. సరే, తర్వాత ఏం జరుగుతుందో మళ్ళా వచ్చే 3వ భాగంలో మనం మళ్ళీ చూద్దామండి, సరేనా? ప్రస్తుతానికి ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను కదా. మీకు ఈ నా కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట కూడా కొడితేనే మీకు అన్నీ వస్తాయి, సరేనా అండి? మరి ఉండనా? మరి మళ్ళీ మిమ్మల్ని కవలలు 3వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. అందరూ ఆనందంగా హాయిగా ఉండండి. రాబోయే శ్రావణ మాసంలో అందరూ చక్కగా నోములు అవి చేసుకొని బాగా పిండి వంటలు చేసుకొని హాయిగా ఉండండి. సరే, ఉండనా మరి? ఓకే, బాయ్ బాయ్.